అపార్థం కలిగినప్పుడే బంధం బలపడుతుంది. ఏడుపు పరిచయమైనప్పుడే నవ్వు విలువ తెలుస్తుంది. కష్టాన్ని ఎదిరిస్తేనే సంతోషం మన సొంతం అవుతుంది. బాధ కలిగినప్పుడే భవిష్యత్తు బాధ్యతగా మారుతుంది. సమస్య తలెత్తినప్పుడే మన సామర్థ్యం బయటపడుతుంది. చిరునవ్వుతో సమస్యలను ఎదురించు, ప్రేమగా పరిష్కరించు. క్యాలిక్యులేటర్ వచ్చాక చిన్న చిన్న లెక్కలు కూడా మర్చిపోయాం. టీవీ వచ్చాక పుస్తకాలు చదవడం మర్చిపోయాం. కారు వచ్చాక నడక మర్చిపోయాం. కంప్యూటర్ వచ్చాక స్పెల్లింగ్ మర్చిపోయాం. ఏసీ వచ్చాక చల్లగాలి కోసం చెట్టు క్రిందకి వెళ్ళడం మర్చిపోయాం. సిటీకి వచ్చాక మట్టి వాసన మర్చిపోయాం. కాస్మోటిక్స్ వచ్చాక పూల వాసన మర్చిపోయాం. ఫాస్ట్ ఫుడ్ వచ్చాక సాంప్రదాయ వంటలు మర్చిపోయాం. వాట్సాప్ వచ్చాక ఎలా మాట్లాడాలో మర్చిపోయాం. ఇంకా ఎన్ని మర్చిపోవలసి వస్తుందో ఏందో. మన సంస్కారం చెబుతుంది కుటుంబం ఎలాంటిదో. మనం మాట్లాడే మాటలు చెబుతాయి స్వభావం ఏమిటో. మనం చేసే వాదన చెప్తుంది జ్ఞానం ఎంతుందో. మనం చూసే చూపు చెప్తుంది ఉద్దేశం ఏమిటో. మన వినయం చెప్తుంది నేర్పిన విద్య ఎలాంటిదో. ఎటు గాలి వేస్తే అటు చెట్లు ఊగినట్లు మనుషులు కూడా అంతే. ఎక్కడ ఎవరితో పని ఉంటే వాళ్ళతోనే ఉంటారు. నీవు చేసిన సహాయం కూడా మర్చిపోయి. గడిచిన కాలం గుర్తుకు రాకపోవచ్చు, కానీ అవమానించిన మనసులు, మోసం చేసిన వ్యక్తులు అన్న మాటలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.